వన మహోత్సవం ఈత వన మహోత్సవం కార్యక్రమంలో వారు కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి సందర్భంలో ఈ వన మహోత్సవ సందర్భంలో శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది ఎవరితో వ్యక్తితో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. చెట్లు పెంచడం అనేది మన ధర్మం. పెట్టిన చెట్టును కాపాడుకోవడం మన కర్తవ్యం. చెట్టుకున్నటువంటి ప్రత్యేకత మరెవరికి లేదు. అది చెట్టు పేరు ఏదైనా ఆ యొక్క వృక్షం దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా కల్తీ కళ్ళు లేకుండా మంచి కళ్ళు సరఫరా చేసి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే విధంగా, ఎందుకంటే చెట్టు లేకపోతే కల్తీ కళ్ళు మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ గౌడ కులస్తులకు వారి వృత్తే కళ్ళు అమ్ముకోవడం కాబట్టి, వేరే వృత్తి లేదు కాబట్టి వారికి ఈత వనాలు పెట్టించి ఇదివరకు కూడా పెట్టాం. ఇదే కట్ట మీద బాగా పెద్దగా అయినాయి, కళ్ళు ఇస్తున్నాయి ఇప్పుడు అవి. కాబట్టి నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇరువురు కలిసి ఈ కట్ట మొత్తం క్లీన్ చేయించుకొని ఎన్ని వేల చెట్లు పెట్టగలుగుతారు అన్ని వేల చెట్లు పెట్టండి. నేను రాత్రి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ అప్పుడు ఉండే, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కాబట్టి ఆ నీళ్ళు అవసరం లేదు. ఇప్పుడు బాన్స్వాడ పట్టణానికి మాంజర నీళ్ళే పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫిల్టర్ బెడ్ కట్టినప్పటికీ కూడా ఆ ఫిల్టర్ బెడ్కు మాంజర నీళ్ళ ద్వారానే నింపుతాం. కాబట్టి ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆనాడు 94-95లో కట్టించాను. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కట్టించాను నేను, నీటి వసతిని దృష్టిలో పెట్టుకుని. అప్పుడు గ్రామ పంచాయతీగా ఉండే కాబట్టి దాని యొక్క అవసరం ఇప్పుడు లేదు. కాబట్టి కట్ట వృధాగా ఉంది. కాబట్టి వాళ్ళ అవసరం ఉన్నా కట్ట మీద చెట్లుంటే శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడేం పిచ్చి మొక్కలు మొలిచినాయండి, అందులో ఏముందో తెలియదు. పందులు చనిపోతాయి, పశువులు చనిపోతాయి, కుక్కలు చనిపోతాయి, కనబడకుండా ఉంటాయి అలా. కాబట్టి ఈతవనం వేస్తే పైకి లేస్తుంది. ఈతవనం మంచి క్లీన్గా కనబడుతుంది కాబట్టి కట్ట కూడా శుభ్రంగా అవుతుంది. కాబట్టి అధికారులతో కూడా రాత్రి మాట్లాడి ఇట్లా మేము ఈతవనం పెంచుతున్నామని చెప్పాను. వారు కూడా అంగీకరించారు. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి యొక్క సమన్వయంతో ఇక్కడ మంచి చెట్లను పెంచుకొని కాపాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా